అడుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ గీతాంజలి మళ్ళీ వచ్చినప్పుడు ఈ గీతాంజలి గురించి తెలుసుకోవాలనంటే కొంతమంది టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్లీ ఐ థింక్ శ్రీనివాస్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఈ సినిమాలో ఒక చక్కని పాత్రలో మనకు కనిపించబోతున్న శ్రీనివాస్ గారు, వెల్కమ్. అలాగే వి ఆల్సో హ్యావ్ యాదమరాజు, ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పవిత్ర, ప్లీజ్ కమ్. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. 10 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఒక పెద్ద కార్యక్రమంలో భాగంగా ఉద్యోగంలో ఉండగా ఒక జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఏదో పెద్ద ప్రోగ్రాం వచ్చింది. ముందు రోజు గీతాంజలి సినిమాకి వెళ్తే చాలా రిలాక్స్ అయ్యి పని బాగా చేసుకోగలిగాను. తిప్పి కొడితే 10 ఏళ్ల తర్వాత గీతాంజలి 2లో ఆయన నన్ను వేషం ఇచ్చేసి ఒక యాక్టర్ని చేశారు. సో 10 ఏళ్ల కాలంలో మళ్ళీ ఈ సినిమా చూసి అందరూ కూడా మన పనుల్లో మంచిగా ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. ఎప్పుడో జంధ్యాల గారు ఒక మాట చెప్పారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని. సో ఈ నవ్వించే ప్రక్రియని ఈ సినిమా పూర్తిగా చేస్తుంది. ఈ యోగాన్ని మనందరికీ ఇచ్చిన మన కోన గారికి, ఎంవివి గారికి, దర్శకులు శివగారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీం అందరూ అంటే శ్రీనివాస్ రెడ్డి గారితో సహా అందరూ నాకంటే చిన్నవాళ్లే. సో తమ్ముళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాదవరాజు, వీళ్ళు ఏంటి ఇక్కడ స్పీచ్ ఏం మాట్లాడాలని డిస్కషన్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడండి.